హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 18 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ ముసల్దేంది ఈయన్నే ఉంటాంది, ఇది పీకదా ఏంది? ఈరోజు శ్వేత వస్తాని అన్నది, వస్తాందా లేదా? గడ ఊసోవాలి బజార్ మీద. ఈ పోరడే కావచ్చు నా కోడలికి లైటింగ్ కొట్టినోడు. ఏంది నన్నే యుత్తంది? పిల్లగా చెప్పమ్మా ఏంది? కాదు పిల్లగా, నీకు ఏమనిపించింది నా కోడల్ని చూస్తే? నా కోడలెంబడా పడ్డబడ కదా నువ్వు. నీ కోడలెంబడా నేను పడుడు కాదు, నీ కోడలే నన్ను పడేటట్టు ఏపించుకున్నది. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఆ ముచ్చట గురించి ఎందుకు? అట్లా అంటున్నావా? అయితవాయి గాని అది రమ్మన్నది కావచ్చు, నువ్వెందుకు పోయినావు? ఇద్దరు ఆడిపోరగాళ్ళు ఉన్నారు, మరి ఆమెకు మొగుడు ఉండడని నీకు సోయి ఉండద్దా? అరే నేను మాట్లాడతా అంటే పోతాను. ఎవరితోటి ఈ ముచ్చట మాట్లాడాలని అనుకోవట్లేదు. ఏదన్నా ఉంటే మా వాళ్ళతోటి మాట్లాడు, వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. ఆ బాధ నాకుందంటే వాళ్ళ బాధ వాళ్ళకుంది. అబ్బో వీడు మోరుదో పోడే. ఏ గింతంతా అందంగా ఉన్నాని వీడు ఆవుతనే లేడు. ఏది ఇంకా రాకపాయే అత్తే దాన్ని 4 దొబ్బి ఆయన బస్ ఎక్కి పీకుతా నేను. నా ముసలోడు ఆగమైతాండు కావచ్చాడా. ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చేది తెలుస్తుంది. బస్సు వచ్చే టైము అయింది, ఆ బస్సు కన్నా రావాలి, లేకపోతే ఇక రారు. వేటి చేద్దాం కాసేపు, వస్తారో రారో. ఇంకో 10 నిమిషాలల్లా బస్సు అయితే వస్తుంది. వస్తుందా రాదా ఈ శ్వేత? ఇదత్తే కొంచెం నిమ్మలంగానన్నా ఉండొచ్చు, ఏదో రకంగా దీంతో మాట్లాడచ్చు, దీన్ని చూడొచ్చు. నాకెందుకో దాని మీదనే మనసు అవుతుంది. ఏం చెయ్యబుద్ధి అయితే లేదు, పొలం కాడికి కూడా పోబుద్ధి అయితే లేదు. ఇక్కడ ఏం చేస్తాడు? ఏమైందిరా శ్రీను? ఏంలే, మరి ఏమైందిరా? గీడ నిల్చొని అటే బీరిపోయి చూస్తున్నావు. అట్టిగానే నిల్చున్నారా చెప్పు. ఏం లేదురా, నేను షాప్ కాడికి పోతున్నా, అయితే నువ్వు అనవడ్డాక ఆగినా. పా పోదాం. నేను రానురా, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావురా మరి? ఇంటికే పోతారా? ఇంటికి పోయి ఆయనతో బండేసుకొని పొలం కాడికి పోవాలి. పొలం కాడ పనున్నదిరా. పొలం కాడికి తర్వాత పోవచ్చు కానీ దుకాణం కాడికి అయితే పోయేద్దాం రాలేవురా. నీ అవ్వ మొత్తం కలుపుతూనే లేవు, బాగా బిజీ పర్సన్ అయిపోయినావు. నా బాధ నాకుందిరా, కలుసుడంటే ఎంతసేపు. ఇక బాధ అనేది ఉన్నది గాని దోస్తుగాళ్ళకి చెప్పుకున్నా కూడా లాభం లేదురా. మొత్తం కడుపులో పెట్టుకోర్రా అనంటే కడుపు సీరి బయటకెత్తారు. అహనా పెళ్ళంట, ఊహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమంతా గోలంట, టామ్ టామ్ టామ్. ఎప్పుడురా? రేపే వేసుకుంటానా అత్తావురా కర్రీం. నేను రాకపోతే నీ పెళ్లి అవుతుందా గాని దారా బంటి ఆ దుకాణం కాడికి పోదాం. పోదాం గాని గీ విక్రమార్కుడు ఇక్కడేం చేస్తాడు? ఏం లేదు, నువ్వేదన్నా పని ఏదన్నా ఉంటేనే నువ్వు ఇట్లా మాతోటి ముచ్చట పెడతావు కదా. మరి ఏం పని లేని ఇక్కడెందుకున్నావు? నా బాధ నాకున్నదిరా. ఏం బాధరా? ఊకే బాధ బాధ అని తలుగుతున్నావు. అంతగానం నీకు ఏం బాధలున్నాయి? వానిక ఊరి మీద లేనన్ని బాధలు వానికే ఉన్నాయి. ప్రియురాలు ఊర్లే లేకపాయే, వాని మనసంతా ప్రియురాలు దిక్కుండే. నీకు చెప్పినారా బంటి, ఎందుకురా కామెంట్ చేస్తావు? నువ్వు చెప్పకపో నేను చెబుతూనే ఉంటా, నువ్వు గుట్టు విప్పకపో నీ గుట్టు నేను విప్పుతా. అదెక్కడి పాటరా బంటలు? అది ఎక్కడదో గాని నువ్వైతే నవ్వకు, పండ్లు మీ ఈ పండ్లను చూస్తే నాకు ఘోరంగా భయం అవుతుంది. అబ్బర బాబ్రే, గిదా సంగతి. కర్రీం గటి యూర్రా. అబ్బా శ్వేత అయితే వస్తుంది కదా. నా శ్రీను నా గురించే చూస్తున్నట్టున్నాడు. ఓహో గిదార కథ.
ఆహా శ్వేత అత్తందని నీకు తెలిసిందా? అందుకే ఇక్కడ వెయిటింగ్ చేస్తానవా? కాదురా, నేను వట్టిగా ఇటు మొక్కయి వచ్చిన. ఈడు కలిసినాక వీనితోటి మాట్లాడుకుంటా ఈడున్నా గామచ్చేది నాకెట్లా తెలుస్తుంది? ప్రపంచం తెలీదే జతైను ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే. కెర్రీం చలో వదలకురా వదలకురా బొమ్మాలి వదలకు. వీనికి అర్థమైపోయినట్టుంది. అర్థమైతే కాని అమ్మయ్య ఆ శ్వేత అయితే నా దగ్గరికి వచ్చేసిందిగా. ఇక్కడ ఉంటే నాకు మనసు అనేది తృప్తి అవుతుంది. మాట్లాడడానికైనా దేనికైనా కూడా నాకు నిమ్మలం ఉంటది. దాని మొగుడికి నేను భయపడేటోని కాదు. నాకు అది కావాలి గంతే. దాని మీద మనసు పడ్డాక దాన్ని నాదాన్ని వేసుకునేదాకా నేను వదిలిపెట్టా. ఇంటికాడికి ఓదాం పోతే ఏదన్నా జరిగేది వినిపిస్తుంది కదా. అబ్బా ఈ దొంగ బొడ్డి ఎందుకో వస్తుంది కదా. మళ్ళీ వేషం వేసుకొని వస్తున్నవే. ఈ 4 రోజులు ప్రశాంతంగా ఉన్నాం. ఈ సావు అయ్యా నీ సావుల మన్ను. ఆ సావుకు తలిగినవు నువ్వు. అబ్బా రాగానే దరిద్రపు దాని ముఖం చూసినా ఇక వీడేమంటాడో నా మొగడు. మంచిగా ఉన్నారా అవ్వా? మంచిగానే ఉన్నావు. ఏదన్నా అయితే తెలియకపోదునా? మంచిగా ఉండేపాటికే కదా ఇప్పుడు మీ కళ్ళకు కనబడేది. అయితే గాని అల్లుడు లేడా? అల్లుడు ఇప్పుడే బయటకు పోయిండు. పోను కొడతా అత్తడు గాని. అవునే బొడ్డి ఏమైంది నీకు? ఏం రోగం పుట్టిందే? మనిషి అన్నాక ఆడి పుట్టుక పుట్టినాక పెళ్ళి అనేది అయినాక పూరగల్లు అనేది వచ్చినాక సోకులు అన్ని చంపుకోవాలే. ఇంకా ఎప్పుడు వచ్చి పాడైతుంది రీతి. ఏదో తీయవ్వా తెలియక జరిగింది. ఇప్పుడు తప్పు తెలుసుకొని బాగా తపన పడుతాంది. పిల్లలు కావాలని ఏడుతాంది. అప్పుడు గుర్తుకు రాలేదా పిల్లలు? మరి నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లల భవిష్యత్ ఎట్లా అనేది గుర్తు రాలేదా? ఇప్పుడు నీ మొగని జీవితం నీ జీవితం నాశనం చేసుకునే కాడికి అత్తివి. ఇప్పుడు వాడు దేశం నుండి వస్తే ఇక వాడు దేశము పోతాడా? చెప్పిగా మీ పిల్లలు ఎట్లా బతకాలి, మీరెట్లా బతకాలి? ఇద్దరు ఆడిపోరగండ్లు ఎళ్ళకి ఎన్ని కావాలి? కొంచెమన్న బుద్ధి ఉండదా మనిషికి? ఏదో తీయవ్వా బాంచను నీ కాళ్ళు మొక్కుతాం. ఏదో అయిందేదో అయిపోయింది. ఇక నీ కొడుకుకు ఎప్పి జరా నా బిడ్డను ఉంచుకునేటట్టు చూడు. నా కొడుకు వచ్చినాక మాట్లాడతాడు. నాకు ముచ్చట ముందే ఎరికేది ఉంటనా? 4 జప్పరిచ్చి ఇంట్లో కారం పెట్టి పండ పెడదును. ఎవరైతేంది ఎవరైతేంది నా కొడుకు కాదా? నా కథ కాదా? గదేనవ్వా నీ బాంచను ఏం చేద్దాం. ఇక తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఒకలకు మనము సముదాయించి చెప్పి మాట్లాడిపిచ్చి నువ్వు ఇంట్లో ఉంచుకునేటట్టు చూడవ్వా. జరా పుణ్యం ఉంటది. 4 అబద్ధాలు ఆడైనా కూడా ఓ పెళ్లి చేయాలని అంటారు, సంసారం చక్కదిద్దాలని అంటారు. ఇక ఏదో అబద్ధం లేదు ఏది లేదు పొల్ల మారుతాంది. మారింది కూడా నా బిడ్డ. మారింది మారంది ఆ భగవంతునికి ఎరక. సారీ నా పేరు నాకు విలువ ఎక్కడ లేకుండా చేసినావు. నా ఇజ్జత్ తీసి బజార్ మీద పెట్టినవు. మళ్ళా ఎందుకు వచ్చినవే ఆడిదానా? ఏదో జరిగిపోయిందయ్యా తప్పు. నీ వాంఛను నీ కాళ్ళు మొక్కుతాం. అది చేసిన తప్పుకు నువ్వే శిక్ష చేసినా కూడా అది అనుభవించడానికి రెడీగా ఉన్నది. దాని పిల్లల్ని వదిలిపెట్టి అది ఉండలేకపోతాంది. తిండి చక్కగా తినలేకపోతుంది. రోజు ఏడ్చుడే. ఇక దాని బాధ చూడలేక మేమే తోలుకొని వచ్చినాం. నువ్వు ఎందుకు రానిచ్చినవే పెద్దవ్వా? అర్థం చెప్పినా మాట్లాడదాం. ఏం మాట్లాడతావే? దీనంతా బద్మాష్ ఆడిది ఈ ఊర్లోనే లేకుండా పోయింది. నీ అవ్వ నేను బయట పోతే చాలు నీ పిల్లాన్ని ఎలగొట్టినవట కదా, నీ పిల్ల మీద తప్పు చేసిందట కదా, ఎలగొట్టినవట కదా అని ఇదే పాట పాడుతుర్రు. లోకం కాకుల్రా పెళ్ళమ్మోడు విడిపోవాలని ఎన్నో పాటలు పాడతారు. వాళ్ళ పాటలు మనం పట్టించుకుంటే మన సంసారం అనేది ఉంటదా చెప్పు? అందుకే నాకు అది అద్దు. నా పోరగల్లని నేను చాదుకొని బతుకుతా అనే అనుకుంటున్నా. నన్ను తాగుడుకు బానిస చేసింది, ఆడ నా పని పోగొట్టింది, నా పిల్లల బతుకును తల్లి లేని పిల్ల లెక్క చేసి పారేసింది. ఇంకా దాన్ని నేను ఏమిటి కుంచుకోవాలి, ఎట్లా సాదుకోవాలి, దాని దగ్గరికి ఎట్లా తీసుకోవాలి? చెప్పవే అడుగుతాండు.
ఇగో అత్తమ్మ, నాకు అత్తమ్మ లేదు కాబట్టి అత్తమ్మ కింద నువ్వు ఉన్నావు కాబట్టి నీకు నా బాధ అనేది చెప్తున్నా. ఇన్ని రోజులు జరిగింది అది వేరు, ఇప్పుడు మంచిగా ఉంటున్నానా లేదా అనేది అదే ముఖ్యం. నాకు నా పిల్లలున్ను నా భర్త కావాలని నేను వచ్చిన. ముందు తెలియదానే పిల్లలు ముందు ఉన్నప్పుడు మరి ఏంది బతికేంది భవిష్యత్ ఏంది అనేది ముందు పిల్లలున్నారని నీకు అర్థం తెలియదా? ఇప్పుడు ఎగవడుకు వచ్చినా అని అంటున్నావు. తప్పు వేసేటప్పుడు కొంచెమన్నా నీకు సిగ్గు అనిపించలేదా? అరే నీ ఎత్తు ఆడిపోరగళ్ళు ఉన్నారు, నీకెట్లా తప్పు చేయాలని అనిపించింది. అనిపిత్తవనాయే అయిపోయింది. నీతోటి నాకు సంబంధం లేదు, నా పిల్లలకు కూడా నీతోటి సంబంధం లేదు. ఆ ఇంటికి వచ్చే హక్కే లేదు నీకు. ఏదో అయిందేదో అయిపోయిందయ్యా, జరిగిందేదో జరిగింది. నీ కాళ్ళు మొక్కుతామయ్యా, మంచి సంసారం నాశనం చేసుకోకుర్రి. ఓ మంచి సంసారం నాశనం చేసుకున్నారా? నీ బిడ్డ నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. నా కొడుకు బయటకు పోయినా కూడా తలెత్తుకొని తిరగలేక పోతున్నాడు. మనుషులకు ఆడోళ్లకు గింత ఉంటదా? అంతగా అనిపిస్తే నా కొడుకును దేశం నుండి రమ్మంటే అయిపోవు కదనే, నిన్ను పట్టుకొని ఉండేటోడు కదా. నా కొడుకుకు ఎటుగురుక ఎవ్వరు లేరు, నేను చేసింది సాగుతది అని అనుకోని నా కొడుకును బోల్తా కొట్టినావు. అక్క, అది తెలిసి చేసిందో తెలియక చేసిందో తప్పు తప్పే. ఇప్పుడు దాంతది అర్థమయ్యి ఇక నేను నా పిల్లలు కావాలి, నా పిల్లలతోటే ఉంటా, నాకు నా భర్తతోటే ఉంటా, ఏ తప్పుడు పని చెయ్యా అని మొన్నడుతుంది ఏడుతుంది. అందుకే ముందుబడి మేము తీసుకొచ్చినాం, మీ కాళ్ళు మొక్కుతాం, ఏం చేయమన్నా ఎత్తాం. నా ఆడపిల్లనైతే కాదు అని అనకుర్రి. ఆమెకు ఆడపిల్లలు ఉన్నారు, పిల్లలకు తల్లిని వాపకుర్రి. తల్లి అవసరం అనేది చాలా అవసరం పిల్లలకి. నా పిల్లలకు నేను ఇంకోదాన్ని చేసుకొని ఇంకోదాన్ని తల్లిగా తెత్తా, అంతేగాని చెడిపోయిన ఆడదాన్ని నేను ఉంచుకుంటే నన్ను నోట్ల తూవని ఉంచుతారు. బో బాంచనల్లుడు, ఆ మాట అనకు. ఎంత నువ్వు ఇంకోని వేసుకున్నా కూడా ఆ సవితి తల్లి పిల్లల్ని మంచిగా చూసుకోదు. నువ్వు అట్లా అనకయ్యా నీ బాంచను. నా కొడుకేంది, నా కొడుకు అందంగా లేడా సందంగా లేడా? నా కొడుకుకు ఒక్కోలు కాదు 10 మందినైనా తీసుకొచ్చి నేను లగ్గవు చేస్తా. ఏందో బాగా ఆట ఆడుతున్నారు. ఇగో అత్తమ్మ, నాది తప్పే అయింది. ప్లీజ్, నేను నా పిల్లల్ని వదిలిపెట్టి నా భర్తను వదిలిపెట్టి అక్కడ ఒక్కదాన్ని ఉండతరము అయితలేదు. నేను ఇక్కడనే ఉందాం, మంచిగానే ఉంటా అని వచ్చిన. లేకపోతే అక్కడ ఉండలేకపోతున్నా. నా బాధ అర్థం చేసుకోర్రి. నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎప్పుడు ఇన్ని రోజులు లేను. నువ్వు లేకుండానే వాళ్ళు మంచిగున్నరే. మరి వాళ్ళు ఆడిపోరగాళ్ళు నన్ను చూసి చెడిపోతారని కొంచెమన్నా నీకు సిగ్గు లేకపాయే. నీ కాళ్ళు పట్టుకుంటయ్యా, నేను చేసింది తప్పేనయ్యా. ఇక ముందు ఆ తప్పు నేను చెయ్యబోనయ్యా. నీ బాంచనయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నన్ను నా పిల్లల్ని ఎడవాపకయ్యా. నా పిల్లలు లేకపోతే నేను బతకలేకపోతున్నానయ్యా. నన్ను అర్థం చేసుకో అయ్యా. చెండాలపు దానా దూరం జరుగు. ఈ నీడ కూడా నా మీద పడద్దు. పరాయి మొగంతో ఉన్నప్పుడు నువ్వు నన్ను తాకుడు కూడా అవసరం లేదు. అట్లా అనకయ్యా, నీ కాళ్ళు మొక్కుతా. ఇప్పుడు సుంది నాకేదైనా నువ్వు పిల్లలేనయ్యా. నన్ను క్షమించయ్యా. నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నానయ్యా. నా బాధ అనేది అర్థం చేసుకో అయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటా నీకు దండం పెడతానయ్యా. నువ్వు నా ముఖం చూడకుండా మంచిదే, నన్ను దగ్గరికి తీసుకోకుండా మంచిదే, నాతోటి మాట్లాడకుండా మంచిదేనయ్యా. ఓ మూలకు పని మనిషి తీరు పడుంటనయ్యా. నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఫస్ట్ నా కాళ్ళు మీదికై లేవు. ఏం కాళ్ళు పట్టుకొని ఎడతావు గాని? అత్తమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటా అత్తమ్మ. నా భర్తను నన్ను కలుపత్తమ్మ. నువ్వు ఈ ఇంటికి పెద్ద దిక్కు లెక్క మా ఇద్దరిని కలుపత్తమ్మ. మా సంసారం అనేది విడగొట్టకుర్రత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పత్తమ్మ. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అత్తమ్మ. నా పిల్లల్ని వదిలిపెట్టి నాకు ఉండబుద్ధి అయితే లేదత్తమ్మ. అవురా, ఇక ఏదో అయిందేదో అయిపోయింది. ఇక ఇప్పుడు మారతా మంచిగానే ఉంటా అని అంటాంది కదా నీ పెండ్లాం. 1 రోజులు చూడు, నేను 3 రోజులకు ఒకసారి వచ్చినట్టు అత్త చూస్తా
ఎట్లున్నది ఎవ్వారమని చూసుకుంటా పోతా. ఏదన్నా తేడా అనిపిస్తే నువ్వు కాదు దీన్ని నేనే చంపుతా ఇక. నాకు అస్సలకే మనసు ఒప్పుతలేదే. నా ఇజ్జత్ తీసింది. ఇప్పుడు నేను ఇంట్లో ఉంచుకున్నా కూడా నలుగురు ఏమంటారు? నలుగురి గురించి ఆలోచించకయ్యా బాంచను. పచ్చని సంసారం నాశనం చేసుకోకుర్రి. ఈ బిడ్డ చేసింది అయితవైనయ్యా నీ బాంచను. ఇక ఇప్పటి నుండి ఆమె మంచిగానే ఉంటది. ఆమె ఏదన్నా తప్పుడు పని చేస్తే ఒక్కలను కాదు ముగ్గురిని చంపు నువ్వు. ప్లీజ్ అండి, అస్సలకే కాదు అని అనకండి. మీకు దండం పెడతా. పిల్లల మీద పారం కొట్టుకుంటుందండి. సరే, నువ్విప్పుడు నీ ఇచ్చ నువ్వు వచ్చినావు. నీతోటి నాకు మాట అవసరం లేదు, నీతోటి నాకు ఏది అవసరం లేదు. పిల్లల గురించి ఇంట్లో ఉంటానంటాన్నావు. వాళ్ళు కూడా అమ్మ అని ఏడుతుర్రు. ఇక మా పెద్దవ్వ చెప్పింది కాబట్టి నిన్ను ఈ ఒక్కసారికి ఇంట్లో ఉండనిత్తా. కానీ నువ్వు బయట కాలు కాదు కదా, నువ్వు ఏలు కూడా పెట్టద్దు బయటకు. నీకు ఫోన్ ఉండదు, ఏది ఉండదు. ఇంట్లో పని చేసుకుంటా పని మనిషి లెక్క ఉండాలి. పిల్లల్ని చూసుకుంటా. సరేనండి, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా. మీరేం చెప్పినా కూడా నేను అస్సలకే కాదు అనా. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఓ నన్ను అండి గిండి అని పిలుచుకుంటా. నాతోటి మాట్లాడు అవసరం లేదు. కొంచెం మొగోనికి కోపం పోయేదాకా సప్పుడేకా ఉండు. యా ఉండుమన్నాడు కదా, ఉండి సావు. ఉండుమన్నాం కదా అని పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో, ఇక చూసుకో నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాం. సరే అత్తమ్మ. ఓతన్నా, జరా మొగంతోటి మంచిగా ఉండు. పిల్లలను మంచిగా చూసుకో. పిచ్చి పిచ్చి కథలు పడితే మాత్రం బతకవిగా. నేను 4 రోజులకు ఒకసారి అత్తా చూస్తా పోతా. ఏమన్నా కథలు పడ్డట్టు తెలిస్తే మాత్రం ఇక నేనైతే ఉంచనే ఉంచా. సరే వదిన, ఇక ఎట్లాంటి తప్పు చేయకుండా అలా భర్తను పిల్లల్ని చూసుకొని బిడ్డ ఉంటది. సరే సరే, మీరు ఉంటారా పోతారా? మేము కూడా 5 బస్కు పోతాం. వాళ్ళు ఉండలేరు ఒక్కరోజు. ఉండం పనున్నదవ్వా. సరే పోయత్తా. శ్వేత జాగ్రత్త. సరే బిడ్డ, మేము కూడా పోతాం. జరా నీ కాళ్ళు మొక్కుతాం. ఇప్పటికైనా మంచిగా ఉండే, వట్టిగా సంసారాన్ని నాశనం చేసుకోకు. సరే అమ్మా, ఉంటగాని మీరు తర్వాత ఓదుర్తి అమ్మా. రేపు పొద్దున బస్కి ఓదుర్తి. ఇవాళ ఒక్కరోజు ఉండుర్రే అమ్మా. ఎందుకంటే ఆయనే నా మీద కోపం కొద్దీ ఉన్నాడు. ఫుల్లు మళ్ళా తాగి ఏమన్నా అంటాడని నాకు భయమైతుంది. బయటకు పోయిండు కదా. ఏమంటాడు? తాగంటే పడు, తిడితేవాడు కొడితేవాడు. ఏం చేస్తాం? ఉండి మాకు పని ఉన్నది, మేము పోతాం. కాదు నాన్న, పిల్లలు వచ్చేదాకానన్నా ఉండుర్రి. వాళ్ళని చూసి పోదురు. ఏగా పోతాం అవ్వా. వాళ్ళు మళ్ళా ఏడతారు. అమ్మమ్మ ఉండే అని అంటారు, లేకపోతే అమ్మమ్మ మేము అత్తమ్మని అంటారు. ఇక మేము మెల్లమెల్లగా నడుచుకుంటా పోతాం. సరేలే బావయ్య. బస్ స్టాండ్ కాడికి నడిచి జరసేపు కూర్చొని బస్ వచ్చే వరకు గదే ఆళ్ళు అవుతుంది. సరే సరే శ్వేత, జాగ్రత్త. సరే రా పైలం. ఇప్పుడు వచ్చిర్రు. శ్వేత ఎప్పుడు వచ్చినావు? అప్పుడే వచ్చిన. అవ్వా జరా పుణ్యం ఉంటదవ్వా. ఇక నా బిడ్డనైతే వచ్చినాము, తోలేసి పోతున్నాం. కొంచెం జాగ్రత్తగా చూడుర్రి. అప్పుడప్పుడు ఇంటి మొక్కే అచ్చుకుంటా నా అల్లుణ్ణి కొంచెం మందరియుర్రి. ఇక కోపం మీద ఉంటాడాయే ఎప్పుడేదనేది తెలియదు. సరే సరే మందలిస్తాం గాని ఇక నీ బిడ్డనే మమ్మల్ని దగ్గరికి రియ్యది. మాతో అసలుకే మాట్లాడది. మాట్లాడాలి మంచిగా, అందరితోటి కలిసి ఉండాలి. ఇప్పడుసుంది ఉంటది గాని ఇక పొయ్యత్తమవ్వ ఏం చేసురు. అల్లుని కాళ్ళ మీద పడంగా ఇక బిడ్డను ఉండుమని అన్నాడు. పోర్రే అమ్మ, టైం అవుతుంది. నాకు చెప్తాందని పోర్రే అని అంటాంది. బద్మాషాడిది మళ్ళొచ్చింది. సరే జాగ్రత్త బిడ్డ, పైలం. ఇప్పటికన్నా మంచిగుండు. పోరగళ్ళు ఇద్దరు ఆగమైపోతారు. జరా పోరగళ్ళను మంచిగా చూసుకో. దీని బల్పు కగ్గిదాలుగా నేను చెప్తా అంటే కూడా హానురి లోపటి కురుపుతాంది. నర్సక్క, నేను నీ మాటినబడి బయటకు వస్తానా. ఏమైంది, ఇంట్లోకి రాలేవు? ఏం లేదే, గీది వచ్చింది కదా మళ్ళా. దినాలి వచ్చిందట కదా. అదే వచ్చిందట. ఇక అల్లునికి ఏం చెప్పిర్రో, ఏం కాళ్ళు పట్టుకున్నారో ఇక పోతారు. ఇక బిడ్డను అల్లునికి అప్పచెప్పి పోతారు. జర చూడు రవ్వ అని చెప్తారు. ఎంతట దాన్ని చూసేది మనము? నా మొల్లట్నా ఏమవుతాయి గాని రేపు మాకు అత్తవానే పత్తి కలవా? పత్తి కలవనా? ఏమో మరి, నా బిడ్డ ఏమంటదో అడగాలే. సరే సరే అడుగు. ఆ రమణన్న పిలిచేస్తా. అడుగుతా పో. అయితే గట్ల జరిగిందారా? అవునరా. అర్రే కగ్గిదలగా కొంచెం అయితే నన్ను పొడిచేదిరా. బంటియే ఏంటంటే అమ్మున్నదా పిల్లగా? మా అమ్మ ఉండకపోతే ఎటు పోతుంది? కాదు ఉన్నదా అని ఏం చేస్తాంది?
ఏమో మరి ఇంట్లో ఉన్నది ఏం చేస్తాందో తెలియదు. ఎందుకు? నాకు పత్తి కలవా అత్తదో అని. పత్తి కలువ వత్తది, పత్తి పీకడానికి కూడా వత్తది. ఏంటి? పత్తి చెట్లు పీకడానికి కూడా వత్తది అని అంటానా. ఎట్లు పెట్టింది పీకడానికి పిల్లగా? నువ్వు అన్ని గమ్మతి మాట్లాడతావు. ఏ కాదు, కలవటానికే గాని. ఎంత ఇస్తారు? 300. అబ్బా, నేను మా కర్రీ మొత్తం ఇద్దరం. ఏమి గలవరాదు. ఏమున్నది, కొంక పట్టుకొని అటు ఇటు ఇంతరా చెట్టు చుట్టూ తాగుకుంటా పోతే అయిపోయే. ఒబ్బో, మీరు చెట్టు చుట్టూ తాగుతారో లేకపోతే చెట్లే తాగుతారు? చెప్పురా కర్రీ, మనకట రాదారా? మొన్న అక్కడ 10 ఎకరాలు దవ్వచ్చినామా లేదా? ఏడరా, ఈ కళలు ఉన్నట్టుంది పిల్లగా. నువ్వు 10 ఎకరాలు తవ్వచ్చినావా? అయితవా? అరే రామశంకర, నేను ఒక్కోని చాలు. ఏమనుకుంటానో నువ్వు? ఓ నీ వరుడు పాడుగా, నువ్వేం మొరిస్తానావు గాని మీ అమ్మని విలువు. ఓ నర్సక్క, ఏమైంది? ఏం లేదే, పనికత్తవా అని వచ్చిన. రేపు మాకు పత్తి కలవా అత్తవా అని. అత్త అత్త మీ కొడుకు అంటాడు నేను 10 ఎకరాలు తవ్వచ్చినా అంటాడు. అని మోకం వాడు గట్లనే ఊరుతాడు. అరే నువ్వెందుకే జోకి ఎత్తావు? జోకు లేదు గీకు లేదు, అత్త తీ నర్సక్క. సరే సరే. బా, నా ఫోను ఏడవారేసిర్రు. ఎంత వెతుకులాడినా కూడా ఫోన్ అనేది దొరుకుతలేదు. ఫోన్ ఆయనత అమ్మిండా ఏం దేవరకన్నా. ఇప్పుడు నాకు ఫోన్ ఎట్లా? శ్రీనుకు నిమ్మలమైంది కావచ్చు. ఇక నన్ను చూడనైతే చూసిండు. వచ్చింది నా శ్వేత ఇక్కడనే ఉంటది అని అనుకుంటాండా, లేకపోతే మళ్ళా పోతది అని అనుకుంటుండా. అగో అమ్మా, ఎప్పుడు వచ్చినవే? నా బంగారు తల్లు, నేను ఇంతకు ముందే వచ్చిన. నువ్వు లేకుండా మేము బాగా ఏడ్చినామమ్మా. నువ్వు లేకుండా మేము ఉండలేకపోతున్నాం. నేను మిమ్మల్ని వదిలి ఎటు పోను బిడ్డ. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. రోజు స్కూలుకు పోయిర్రా? రోజు పోయినాం మమ్మీ. డాడీకేమో కర్రీసు చక్కగా వండొచ్చు లేదు, మాకేమో కర్రీసు తినబుద్ధి అవులేదు. ఎంతైనా నువ్వు ఉన్నట్టు ఉంటదా మమ్మీ? సారీ బిడ్డ, ఇంకోసారి మిమ్మల్ని వదిలిపెట్టి పోను, సరేనా? అమ్మా, మాకొక్క మాట ఇయ్యమ్మ నువ్వు, ప్లీజ్ అమ్మా. ఏంటిది బిడ్డ చెప్పు. నీకు మేమంటే ఇష్టమేనా అమ్మా? మీ గురించే నేను బతుకుతున్న బిడ్డ. మీరంటే నాకు ప్రాణం. ఇంకోసారి నువ్వు ఎవరితోటి ఏ సంబంధం పెట్టుకోనని మా మీద ఒట్టేసి చెప్పమ్మా. మన డాడీ మేము నీ లైఫ్ అని చెప్పమ్మా. మన ఫ్యామిలీ మనం మంచిగా కలిసి ఉందామని చెప్పమ్మా. అవునమ్మా, ప్లీజ్ మా ఇద్దరి మీద ఒట్టేసి చెప్పు. ఇంకోసారి ఎట్లాంటి తప్పు చెయ్యాని. ఓ నాని, ఒట్లు వెయ్యగాని నిజం చెప్తున్నా. ఇంకోసారి ఎటువంటి తప్పు నేను చెయ్యను. అట్లా మీ మీద ఒట్లేసుడు కరెక్ట్ కాదు బిడ్డ. నేను మంచిగా చెప్తున్నా కదా, మిమ్మల్ని వదిలిపెట్టి నేను పోను. నేనే తప్పుడు పని కూడా చెయ్యను. నిజమా? నిజం బిడ్డ, నన్ను నమ్ముర్రి. సరే అమ్మా. ఏడవకు బిడ్డ, ఏడవకు. నువ్వు ఏడతా అంటే నాకు మనసున పడతలేదు. ఏడవకు నాని. నువ్వు ఏమన్నా వేసి పెడతా, సరేనా? సరే మమ్మీ. ఎటు వేండు? ఏమో బిడ్డ, ఎటు వేండో. రోజు తాగుడే మమ్మీ. తాగచ్చి ఏందో ఏందో తిట్టుడు, అటు ఇటు పడు. మాకేమో మస్తు భయం అవుడు. అటు నుండి మిమ్మల్ని ఏమనడు. నేను వచ్చినా కదా. సరే. అబ్బా శ్వేత, ఒక్కసారన్నా బయటకి వెళ్ళుతలేదు కదా, ఒకసారి చూద్దామంటే ఇయ్యాలనే వచ్చింది కదా. ఇక ఇంట్లో ఏం పంచాయతీలు అయినాయో అందుకే భయానికి వెళ్తలేదు కావచ్చు. ఏ శ్రీను, అమ్మా ఏం చేస్తావు బయట? ఇంట్లోకి రా. అత్తాగమ్మా, ఒకసారి వెళ్ళరాదు, నిన్ను చూడాలని అనిపిస్తాంది. బయట ఎవ్వరు లేరు. శ్వేత, ఏమైంది? మొత్తం బయటకే వెళ్తలేవు, ఏం చేస్తున్నావు? నేనేమో నీకోసం చూస్తున్నా. ఇక ఇళ్ళకు అని అన్నాడు. కొంచెం ఇంట్లో లొల్లైంది కదా, ఇక బయటకు వెళ్ళొద్దంటే వెళ్తలేను. నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు థ్యాంక్స్ చెప్పకు. ఏడా వీడు? ఏమో లేడు, ఇంకా వస్తలేడు. పిల్లలు భయపడుతున్నారు. రోజు తాగుతుండు, ఇష్టం ఉన్నట్టు వాగుతుండని. వాడు వాగుడే తిట్టుడే రోజు గాని. సరేరా, గదే మరి వస్తాడా అని బయటకెళ్ళి చూద్దామని వెళ్ళినా, కానీ వస్తలేడు కదా. ఇక తలుపు దగ్గరికి వేసి పడుకుంటాం. సరే పడుకోపో. వాడేమన్నా అంటే మూతి మీదకే గుద్దు. నీకు ఫోన్ ఎట్లనే నాతోటి ఎట్లా మాట్లాడుతావు? అదంతా తర్వాత ఆగు. సరే సరే పో. అమ్మయ్యా, నా మనసు అయితే ఇయ్యల్లా కొంచెం నిమ్మలమైంది. శ్వేత అయితే వచ్చేసింది. ఇక ఏదో రకంగా దాంతోటి మాట్లాడచ్చు, దాంతోటి ఉండొచ్చు.
దీన్ని ఇలా చంపుతా నేను. అది ఎందుకు వచ్చింది నా ఇంటికి? ఏయ్, నీ కాళ్ళు ఇరగొట్టి నా పొయ్యిలో కూర్చుతా పొద్దుగాల బాకావు. నిన్ను చంపేదాకా నిన్నేడ వదిలి పెడతారా? ఆరా చూసుకుందాం. వీడు బాగా తాగిండు, వీనితోటి లొల్లేంది నీ అక్క. ఉరుకుతానవారా? పిత్తులు పోసుకుంటానవా? వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు ఇప్పుడు? ఇది వచ్చిందనా? ఇది మళ్ళా ఏమో ఎత్తాందా? దీన్ని చంపే బొంద పెడితీయాలా? ఇది నా చేతుల సచ్చి సర్గం పోతుందా నరకం పోతుందా? ఎటన్నా పోని దీన్ని చంపుతా, దీన్ని బతకనియా ఇప్పుడు. ఇక దోస్తులు ఇది కథ అన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో శ్వేతను కొడతాడా, మరి ఏమైతది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.